ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా ఇష్టం లేకుండా ఇంటి గడపను ఎవరు దాటగలరు? ఎవరు షిరిడి రాగలరు? స్వేచ్ఛగా ఎవరికి నా దర్శనం అవుతుంది? ఓం సాయిరామ్. అడిగినంతనే సహాయం చేసే బాబా సాయినాథుని ఊది మహిమ. ఈరోజు సాయి భక్తురాలైనటువంటి ఒక భక్తురాలి జీవితంలో జరిగిన ఒక కథ అయితే చూద్దామండి. అడిగినంతనే సహాయం చేసే బాబా. ఓం సాయిరామ్. నేను 3 సంవత్సరాల క్రితం నా మెడికల్ ఫైల్ ఓ చోట పెట్టి మర్చిపోయాను. అసలు గుర్తులేదు, వెతికితే కనిపించలేదు. ఇక అప్పుడు బాబా ఫైల్ దొరికేలా చేయండి అని బాబా సహాయాన్ని కోరాను. బాబా దయ వల్ల ఆ ఫైల్ ఎక్కడ పెట్టానో గుర్తొచ్చి చూస్తే ఆ ఫైల్ అక్కడే ఉంది. 3 ఏళ్లలో ఒక్కసారి కూడా చూడని ఫైల్ని సాయిని సహాయం అడగగానే అది ఎక్కడుందో గుర్తు చేశారు బాబా. ధన్యవాదాలు బాబా. 2024 దసరా సమయంలో ఫ్లిప్కార్ట్లో దసరా ఆఫర్లు పెట్టినప్పుడు నేను ఒక వస్తువు కొనాలనుకున్నాను. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఉంటే ఆ వస్తువుపై ₹1000 డిస్కౌంట్ ఉంటుందని తెలిసి నాకు తెలిసిన వాళ్ళని ఆ కార్డు ఉందా అని అడిగాను. అందరూ కూడా ఆ బ్యాంకులో అకౌంట్ లేదన్నారు. అలా 2 రోజులు పోయాక బాబాని ఆ కార్డు దొరికేలా అనుగ్రహించమని సహాయం అడిగాను. మరు నిమిషంలో నాకు ఒక వ్యక్తి గుర్తొచ్చి అతన్ని అడిగితే నా దగ్గర ఉంది, నేను మీకు ఇస్తాను అని అన్నారు. నా ఫోన్లో ఎన్నో కాంటాక్ట్ నెంబర్లు ఉంటే ఎవరిని అడిగినా దొరకనిది బాబా సహాయం అడగగానే దొరికింది. బాబా దయ వల్ల ₹1000 డిస్కౌంట్ లభించింది. వస్తువు ఆర్డర్ పెట్టాక ఎలాంటి లోపము లేకుండా మంచి వస్తువు వచ్చేలా చేయండి అని బాబాకి చెప్పుకున్నాను. బాబా దయ వల్ల మంచి వస్తువు వచ్చింది. బాబా లీలలు అనంతం. ఓం సాయిరామ్. ఒకటి, హఠాత్తుగా నా ఫ్రెండ్ నాతో మాట్లాడడం మానేశారు. నాకు ఏమైందో అర్థం కాలేదు. ఎంత అడిగినా అతని నుంచి బదులు లేదు. నాకు చాలా ఏడుపు వచ్చింది. బాబా, నా ఫ్రెండ్ నాతో మాట్లాడేలా చేయండి, మీకు పంచదార నివేదిస్తాను అని బాబా సహాయం అడిగాను. తర్వాత 2 రోజులకి నా ఫ్రెండ్ నుండి నాకు మెసేజ్ వచ్చింది. బాబాకి మాటిచ్చిన ప్రకారం పంచదార నివేదించి ధన్యవాదాలు తెలుపుకున్నాను. ప్రతి సంవత్సరం దసరాకి మా ఇంటి దగ్గరున్న గుడిలో బాబా పుణ్యతిథి జరుపుతారు. ఆ సమయంలో అక్కడ భక్తుల చేత 100 దీపాలు వెలిగిస్తారు. అయితే నేను మా పక్కింటి అక్క గుడికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది ఉన్నారు. అంతమందిని చూశాక నాకు దీపం వెలిగించే అవకాశం దొరకదనుకున్నాను. అందువల్ల నేను బాబా, మాకు దీపం వెలిగించే అవకాశం ఇవ్వండి అని బాబాని వేడుకున్నాను. బాబా దయ వల్ల దీపం నాకు వెలిగించే అవకాశం లభించింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇంకో విషయం, నేను బాబాని నవరాత్రి అయ్యేంత వరకు నాకు నెలసరి రాకుండా ఉండాలి అని బాబాని అడిగి రోజు బాబా ఊది నీళ్ళల్లో కలుపుకొని తీసుకున్నాను. బాబా దయ వల్ల నవరాత్రి దాటిపోయినా నాకు నెలసరి రాలేదు. చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఓం సాయిరామ్. సాయినాథుని ఊది మహిమ. పిలిస్తే పలికే దైవం. ఆశ్రిత జనమందార ఆపద్బాంధవుడు అయిన సాయినాథునికి నా నమస్కారములు. 2024 నవంబర్ 13వ తేదీ మధ్యాహ్నం నా శరీరం అంతా వణుకుతున్నట్లు అనిపించింది. శరీరం లోపల అలా అనిపిస్తున్నప్పటికీ పైకి ఏం కనిపించలేదు. కాసేపటికి నా కుడి మోచేయి కింద భాగమంతా తీవ్రంగా జమ్మని అనిపించింది. ఇదేమైనా పక్షపాతమేమోనని నాకు భయమేసింది. వెంటనే సాయినాథుని తలుచుకుంటూ మోచేతికి ఊది రాసుకున్నాను. 2 గంటల తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి పూర్తిగా తగ్గిపోయి నా చేయి మామూలుగా అయిపోయింది. ఇదంతా మన సాయినాథుని దివ్య ఔషధ మహిమ. తలచిన వెంటనే ప్రతి ఒక్కరి బాధను కూడాను వింటూ సహాయాన్ని అందిస్తున్న బాబాకి ఎన్ని వేల కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. ధన్యవాదాలు బాబా. అనుక్షణం మా వెంటుండి కష్టాలలో నేనున్నానంటూ అభయాన్ని ఇస్తూ ఆశిస్తూ ఉన్నారు తండ్రి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. శ్రీ సాయినాథుని దయ. సాయి బంధువులకు నమస్కారం. ఒకసారి నా కడుపులో మంట మొదలై ఎంతకు తగ్గలేదు.
చాలా ఇబ్బంది పెట్టింది. బాబాను తలిస్తే సమస్య తీరిపోతుందని తెలిసినప్పటికీ కూడా ఆ సమయంలో నాకు ఆయన జ్ఞాపకం రాలేదు. అదే మాయ అంటే. అది మనల్ని ఆవహిస్తుంది, బాబాను మనకి దూరం చేస్తుంది, సమయం వృధా అయ్యేలా చేస్తుంది, మన బాధ తీరకుండా అడ్డుపడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే కొంతసేపటికి ఆ తర్వాత బాబా ఊది నా దగ్గర ఉండటం జ్ఞాపకం వచ్చి దాన్ని నీళ్లలో కలిపి త్రాగి బాబా నామస్మరణ చేసుకుంటూ నిద్రపోయాను. బాబా దయ వల్ల హాయిగా నిద్రపట్టి పొద్దున్నకి కడుపులో మంట పూర్తిగా తగ్గిపోయింది. ధన్యవాదాలు బాబా. నేను ఉద్యోగంలో చేరి 1 సంవత్సరం అవుతుండగా జీతం పెంపు విషయంగా చర్చించే రోజు వచ్చింది. బాబా ఉన్నారు, ఆయన నాకు మంచి జరిగేలా చూసుకుంటారని నాకు తెలుసు. అయినా ఎటువంటి ఆశ పెట్టుకోకుండా మా మేనేజర్ గదికి వెళ్ళాను. నేనైతే మా మేనేజర్ నా జీతం అస్సలు పెంచనన్నారు, కానీ 5% పెంచారు. అది తక్కువైనా ఎక్కువైనా అన్నది నాకు తెలియదు, కానీ ఎటువంటి ఆశ లేని నాకు ఎంతో కొంత పెరగటం అనేది ఆనందాన్ని ఇచ్చింది. ఈసారి బాబా ఇంకా బాగా అనుగ్రహిస్తారని, అంటే నాకు అర్హత ఉన్నంత అని నేను నమ్ముకున్నాను. ధన్యవాదాలు బాబా. ఓం సాయిరామ్. 2024 అక్టోబర్ నెలలో పెద్ద తుఫాను అని, చెన్నైలో భారీ వర్షాలని టీవీలో వార్తలు వస్తున్న రోజుల్లో మా అమ్మ నాన్న మునుపటి సంవత్సరంలో నాకేమవుతుందోనని చాలా భయపడ్డారు. నేను మాత్రం బాబా మీద భారమేసి ధైర్యంగానే ఉంటూ బాబాను ఇంటికి వెళ్ళటానికి అనుమతి ఇచ్చేలా చూడమని ప్రార్థిస్తూ ఉన్నాను. అనుకోకుండా బాబా కరుణించారు. మా మేనేజర్ ఇంటికి వెళ్ళమని చెప్పారు. దాంతో నేను హఠాత్తుగా ఇంటికి వెళ్ళటానికి సిద్ధమయ్యాను. నిజానికి నాకప్పుడు ఏదైనా ట్రైన్ అందుబాటులో ఉందా లేదా అన్నది కూడా తెలియదు. మరుసటి రోజు ఉదయం త్వరగా తయారై రిజర్వేషన్ యాప్ చూస్తే అద్భుతం, బాబా దయ వల్ల ఒక ట్రైన్కి టికెట్ ఉండటంతో దాన్ని బుక్ చేసుకున్నాను. ఇప్పుడు సమస్య ఏంటంటే ఆ ట్రైన్ని అందుకోవాలి అని అంటే నేను గంట లోపల స్టేషన్లో ఉండాలి. కానీ నేను ఉన్న చోట నుండి రైల్వే స్టేషన్కి అంత తొందరగా వెళ్ళటం కుదిరే పనే కాదు. అయినా బాబాని ప్రార్థిస్తూ ర్యాపిడో యాప్లో వాహనం బుక్ చేసుకొని బయలుదేరాను. ఏదో అద్భుతం జరిగినట్లు నేను 2 నిమిషాల తేడాలో ట్రైన్ అందుకొని సురక్షితంగా మా ఇంటికి చేరుకున్నాను. ఆపై తుఫాను చెన్నైలో పెద్దగా ప్రభావం చూపలేదని తెలుసుకొని చాలా ఆనందపడ్డాను. అంతా బాబా దయ వల్ల. ధన్యవాదాలు బాబా. ఓం సాయిరామ్. బాబాని శరణు చొప్పినచో తీరిన ఆరోగ్య సమస్యలు. సాయి మహారాజ్ కీ జై. బాబా దయ వల్ల 2024 సెప్టెంబర్ 10న నేను కోరుకున్నట్లు నాకు పాప పుట్టింది. తన బరువు 1.8 కేజీలు ఉన్నప్పటికీ తనకి ఎలాంటి సమస్య లోపం లేదు. ఇకపోతే సాధారణంగా కాన్పు తర్వాత అందరికీ మొలల సమస్య వస్తుంది. నాకు కూడా వచ్చింది. విపరీతమైన నొప్పి భరించలేకపోయాను. కూర్చున్నా, నిల్చున్నా, నడిచినా, ఏది చేసినా చాలా నొప్పిగుంటుండేది. ఆ స్థితిలో చిన్నపిల్లలను చూసుకోవడం నాకు చాలా కష్టమైంది. వారం రోజుల్లో మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. నేను బాధ భరించలేక బాబాను 2 రోజుల్లో నొప్పి తగ్గిపోవాలి అని బాబాను అడిగితే, అదే జరిగితే 500 రూపాయలు అన్నదానంకి చందా కడతానని ప్రార్థించాను. నేను కోరినట్లే నొప్పి తగ్గిపోయింది. అంతా బాబా దయ. బాలింతలు ఏది పడితే అది తినకూడదని తెలిసి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టిన లాలీపాప్ తిన్నాను. దాంతో పంటి నొప్పి మొదలైంది. నేను మందులేవి వాడకుండా బాబా దగ్గర నిలబడి ఇంకోసారి చల్లని పదార్థాలు ఏవి తినను అని మాటిచ్చి 5 రూపాయల నాణెం ఆయన పాదాల దగ్గర పెట్టాను. మరుసటి రోజు ఉదయానికి పంటి నొప్పి తగ్గిపోయింది. ధన్యవాదాలు బాబా. నాకు గుండె సమస్య ఉన్నప్పటికీ నన్ను అర్థం చేసుకొని భర్తనిచ్చావు. 5 నెలలుగా ఆయనకు ఉద్యోగం లేదు. ఆయనకు ఉద్యోగం వచ్చేలా చేయండి బాబా. అలాగే నా బిడ్డకు సరిపడా పాలు నాకు ఇవ్వు బాబా. చాలా కష్టంగా ఉంది. ప్రతిరోజు నిన్ను అడుగుతున్నాను. నిన్నే నమ్ముకున్నాను. నన్ను, నా కుటుంబాన్ని సర్వవేళలా కాపాడు. నా జీవితం బాగుండేలా చూడు తండ్రి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.
బాబా ప్రేమ అనంతం. అసలు మన నిత్య అనుభవం కష్టం వచ్చినప్పుడు అండగా నిలవటంలోని, సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చూపడంలోని, శారీరక మానసిక రుగ్మతలను తొలగించటంలో, అనుకోని ఆపదల నుండి ఆదుకోవటంలో, ఇలా చెప్పుకుంటూ పోతే బాబా ప్రేమ ఎన్నో విధాల మనకి అనుక్షణం అనుభవం అవుతూనే ఉంటుంది. ఆ ప్రేమ ద్వారా మనకు లభించే ఆనందం, ధైర్యం కేవలం మనకు మాత్రమే పరిమితం కాకూడదు. మన అనుభవాలని మన తోటి భక్తులతో పంచుకున్నప్పుడు వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని, ప్రేమని ఆస్వాదిస్తారు. బాబా పట్ల భక్తి శ్రద్ధ సబూరి దృఢంగా ఉండాలి. కొన్నిసార్లు భక్తులుండే స్థితిని బట్టి వారికి బాబా ఉన్నారు, రక్షిస్తారు అనే ధైర్యం కలుగుతుంది. అలాగే ఏ భక్తుణ్ణి ఏ రీతిలో అనుగ్రహించారో కూడా ప్రతి ఒక్క సాయి భక్తులకి తెలియాలి అంటే నేను చెప్పే ప్రతి కథలను వింటూ ఉండాలి. మనకు వచ్చిన కష్టం, ఆ సమయంలో మనం పడిన ఆందోళన, కష్టం తీరడం కోసం బాబాపై ఆధారపడడం, బాబా అనుగ్రహించిన తీరు, ఆ అనుభవం ద్వారా మనం పొందిన అనుభూతి, అవన్నీ కూడాను బాబా గారు మన జీవితంలో చేసిన ఒక అద్భుతమైన రోజులు. ఇవన్నీ కూడాను ఆ బాబా గారు దయ వల్లే మనకి ఇలాంటి జీవితాన్ని ప్రసాదించారు అని ప్రతి నిత్యము అనుకుంటూ ఓం సాయిరామ్ అని 108 సార్లు జపం చేస్తూ ఉండాలి. ఓం సాయిరామ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఒక్క లైక్ అయితే చేయండి. ఆ లైక్ మరికొందరి సాయి భక్తులకి చేరుతుంది. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. రేపటి సాయి భక్తితో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.